హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అలవాటైన కాళ్ళు చెరువు గట్టుకు దారి తీశాయి. ఒక రోజా 2 రోజులా కొన్ని దశాబ్దాలుగా వస్తున్న అలవాటు. రోజు ఏదో ఒక వేళలో నాకు చెరువుగట్టు పావంచ మీద కూర్చుని కాళ్ళు నీళ్ళలో పెట్టుకుని నా అరిపాదల కింద చెక్కలు గింతలు చేస్తూ ఇంద్రధనస్సు రంగుల్లో మెరుస్తూ తుల్లిపడే చేప పిల్లల్ని వగరు వాసనతో టీవీగా తలెత్తి చూసే రంగురంగుల కల్వ పూల్ని వాటి మీద హడావుడిగా తిరుగుతూ చుంకారం చేసే భ్రవరాల్ని ఎగిసిపడే పిల్ల కెరటాల్ని చేపల కోసం వచ్చే పేరు తెలియని పక్షుల్ని తలల కోసం ఆరాటంగా రోడ్డు మీద పరుగులు తీస్తున్న తువ్వాయిని చూడటం నా దైనందిన చర్యలో ఒకటి. వయసు పెరిగినా అలవాటు మాలేదు, కానీ ఇవేవి నన్ను అరడించడం లేదు. మనసుకి సెగ తగిలినట్లుగా బగబగమంటుంది. పేగుల ఆకలితో కరకరలాడుతున్న ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. నా తమ్ముడి పార్థివ దేహం మంటల్లో కాలిపోతున్న దృశ్యమే నా మనోనేత్రం ముందు కదలాడుతూ నాకు శాంతి స్థిమితం లేకుండా పోతుంది. తమ్ముడి మరణం నేను నిజంగా కుంగదీసిందా అని నా మనసు నన్ను నిలదీసింది. హార్ట్ ఈజ్ ద లోన్లీ హంటర్ అని ఏ ఇంగ్లీష్ కవి అన్నాడో కానీ ఆ మాటలు నా పట్ల అక్షరాల నిజం. తట్టుకోలేకపోతున్నాను. తమ్ముడు వాసు నేను 10వ తరగతి ఆఖరి ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చేసరికి పుట్టాడు. నీ రిజల్ట్స్ వచ్చేదాకా తమ్ముడు మంచి కాలక్షేపం రా అన్నా నాన్న. వాడికి వెన్నపూస తినిపించడం నుంచి చదువు చెప్పే గురువు దాకా అన్ని పాత్రలు నేనే పోషించాను. వాణ్ణి కన్న 4 ఏళ్ళకి అమ్మ కన్నుమూసినా ఆ లోటు ఏమాత్రం తెలియకుండా వాణ్ణి పెంచుకొచ్చాను. నాకు పెళ్ళై 2 ఆడపిల్లలు కలిగేదాకా ఆ అనుబంధం అలాగే కొనసాగింది. నా భార్యమని కూడా వాణ్ణి కొడుకులాగే ఆదరించింది. నా పిల్లల్ని నా దగ్గర కంటే వాడి దగ్గరే చేరికెక్కువ. పండగలకి పేరంటలకి వాడిని బజారుకు తీసుకువెళ్ళి గాజులు పూసల దండలు కొనిపెడుతూ ఉండేవాడు. వాడు ఉద్యోగంలో చేరాక మొదటి జీతం చేసి ఇదిగో వదిన చీర కొనుక్కో అంటూ నా భార్యకిచ్చాడు. మా అనుబంధం చూసి పైకి గంభీరంగా ఉన్న మా నాన్న పొంగిపోయేవాడు. కానీ ఏది నేను కురిసి వాత్సల్య వర్షం ఎక్కడా? తమ్ముడు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ పాపిష్టాన్ని చూడడానికి కూడా మనసు అంగీకరించలేదా? మనసు ఆక్రోశిస్తుంది. తోడో పుట్టవాడి పట్ల నీ విధిని నువ్వు సక్రమంగా నెరవేర్చావా అంటుంది. హృదయం జవాబు లేదు. నా దగ్గర ఉన్నంతలో ఆడపిల్లలిద్దరికి మంచి సంబంధాలు చూసి ఘనంగా పెళ్లి చేశాను. ఎవరి జీవితాలు వాళ్ళవి. నాకు పెన్షన్ వస్తుంది. బతుకుకి భరోసా ఉంది. నాన్న దగ్గర అంతగా చేరిక లేకపోయినా ఏ విషయమూ నా దగ్గర దాచిన తమ్ముడు ఒక రోజున ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. గుడిలో తాళి కట్టని చెప్పాడు. ఇంట్లో పెద్ద రభసే అయ్యింది. మణి మాత్రం తోడికోడలను సాధారణంగా ఆహ్వానించింది. ముఖ్యంగా ఆడవాళ్ళ మధ్య ఎక్కువగా పొరపచ్చాలు వస్తాయన్న అపోహ ఉంది నాలో. కానీ మణి ధోరణి వేరుగా ఉంది. నాన్న మాత్రం పరిస్థితుల్లో రాజీ పడలేదు. కుట్టుచాపుడు కాకుండా వీళ్ళమ్మ రాయించుకొచ్చేశాడు. ఉన్న 6 ఎకరాల పొలం, ఇల్లు నా పేరున రాయించాడు. ఆస్తి స్వాజితం కనుక ఎవరు నోరు విప్పడానికి అవకాశం లేకుండా పోయింది. తమ్ముడు భార్య వాహిని ద్వారా సంగతిని తెలుసుకున్న ఆమె పుట్టింటి వాళ్ళు గొడవకొచ్చారు. నాన్న మాత్రం బెదరలేదు, చెదలేదు. చేసేదేమీ లేక వాళ్ళు వెళ్ళిపోయారు. పైకి ఏమీ అనలేక స్థితప్రజ్ఞట్లా వెండకుండిపోయాడు. అన్నదమ్ములిద్దరూ ఒకే ఇంట్లో పక్కపక్క వాటల్లో ఉంటున్నా ఎదురు పడితే ముభావంగా పలకరించుకోవటం అలవాటైపోయింది. కొన్నాళ్లకు నాన్న కూడా సుస్థి చేసి దాటిపోయాడు. ఇంట్లో మిగిలిన నలుగురి మధ్య మౌనమే రాజ్యమేలేది. ఈ పరిస్థితి జీర్ణించుకోలేమని ఒక రోజు నన్ను నిలదీసింది. దేనికైనా ఒక హద్దు ఉండాలి. ఈ పాపిష్టి ఆస్తి కోసం రక్త సంబంధిని దూరం చేసుకుంటారా? ఇది మీకు తగిన పనేనా? ఎందుకు పుట్టానని వాడు బాధపడే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. తండ్రి ఆస్తి అనుభవించే హక్కు వాడికి లేదా అంటూ నా మీద విరుచుకుపడింది. నాకొక్కసారిగా మనసు పక్కుమంది. వాడి తరపున వక్కాలు పుచ్చుకొని మాట్లాడతావే? నీకు పుట్టిన పిల్లలకి ఆస్తి ఉండాలని నీకు లేదా? ఉన్నదే 6 ఎకరాల భూమి. ఆడపిల్లలిద్దరికీ చెరో 2 ఎకరాలు పసుపు కుంకుమ కింద ఇద్దామనుకుంటున్నాను.
అది తప్పేనా? పిల్లల తల్లిగా ఆలోచించడం నేర్చుకో కాస్త విసురుగా అన్నాను. పోయినాడు ఏం మోసుకుపోదామని గొనుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది. నాకు నా భార్య సపోర్ట్ లేదనుకున్నాను. గుబులుగా రోజులు భారంగానే గడుస్తున్నాయి. ఓ రోజు మనీ స్వీట్ తెచ్చి చేతికిస్తూ మనం పెద్దమ్మ పెదనాన్న కాబోతున్నామండి అని సంబరంగా చెప్పింది. తమ్ముడికి కొడుకు పుట్టి నా పెళ్ళికి పోటీకి వస్తాడేమో అనుకున్నాను. అసహనంగా లిప్తకాలంలో నా మనసును చదివేసింది నా జీవిత సహచరిణి. మరో కంసుడు కాకండి. మన పెద్ద పిల్ల కంటే వాసు భార్య 3 ఏళ్లే పెద్దది. కొత్త వారసుడిని సాదరంగా ఆహ్వానించాలి మనం అంది లోపలికి నడుస్తూ. ఒకరోజు తమ్ముడు అతని భార్య ఏదో విషయం మాట్లాడుకుంటున్నారు. నేను వసారా ఉండి అటు ఇటు పచాలు చేస్తున్నాను. ఎంత వినకూడదనుకున్నా ఆ మాటలు చెవిలో పడుతూనే ఉన్నాయి. తొలిపొత్తు సూర్యకిరణాలు తాకినట్టుగా. ఎంతకాలం వాహిని, ఎంతకాలం అన్నయ్యతో ఈ నిశ్శబ్ద యుద్ధం? పోనీ నేనేమో ఆస్తి కోసం గొడవ చేశానా? మీ వాళ్ళు ఓ మాట అడిగారంతే. అంత మాత్రానికే అన్నయ్య ఏళ్ల తరబడి నాతో మాట్లాడకుండా ఉండిపోతాడా? నాకు చిన్నప్పుడు వెన్నె తినిపించిన ఆ మనసేనా ఇలా శిలలా మారిపోయింది? ఉంచుకోమను, ఆస్తిని ఆయనే ఉంచుకోమను. నాకేమీ అక్కర్లేదు. నా రెక్కల కష్టం మీద నేను బ్రతకగలను. నిన్ను పిల్లల్ని పోషించుకోగలను. అయినా మా విషయంలో మీ వాళ్ళు ఎందుకు కలగ చేసుకున్నారు? అసలు నీ నుంచి కూడా ఇక్కడ ఎవ్వరూ ఏమీ ఆశించలేదు కదా అన్నాడు. నిజమే, మా వాళ్ళ పొరపాటు కూడా ఉంది. నేను ఏదో మాటల మధ్యలో ఈ ఆస్తి ప్రస్తావన తెచ్చాను కానీ ఇలా మనస్పర్ధలు వస్తాయని ఊహించలేకపోయాను. పోనీలేండి, ఆప్తుల మధ్య విభేదాలు ఎన్నాళ్ళుంటాయి గనక వచ్చే బుడతను చూసి ఆయనే మారతారు నవ్వుతూ అంది వాహిని. వాసు కూడా బలబలా నవ్వేశాడు. వాళ్ళు బయటికి వస్తారేమో అనుమానంతో పచార్లాపి గబగబా లోపలికి వెళ్ళిపోయాను. చూస్తుండగానే నెలలు గడిచిపోయాయి. వాహిని పురిటికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు తీసుకెళ్లారు. సదా చిరునవ్వుతో కనిపించే వాసు చిన్నబుచ్చుకున్న మొహంతో 2 రోజుల పాటు తన గదిలో నుంచి బయటికి రాలేకపోయాడు. మణి అతని మందలించి తీసుకొచ్చింది. ఒకరోజు తెల్లవారుజామున వాసు మొబైల్ రింగ్ అవుతుంటే పక్క గదిలో పడుకున్న నాకు మెలకువ వచ్చింది. మణి నిద్రమత్తులో అటూ ఇటూ తొలుతుంది. లోపల నుంచి తమ్ముడి గొంతు, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అని వినిపించింది. 10 నిమిషాల్లో బ్రీఫ్ కేసుతో బయటకొచ్చాడు. నన్ను చూడగానే, అన్నయ్య, వాహినికి నొప్పులు మొదలయ్యాట. నేను బయలుదేరుతున్నాను. వెళ్ళాక నీకు ఫోన్ చేస్తాను. వదిన లేచాక చెప్పు అన్నాడు. తల ఊపి ఊరుకున్నాను. చీకట్లో కలిసిపోయాడు వాసు. తెల్లవారు 10ంటికి ఫోను. అన్నయ్య, బాబు పుట్టాడు. అచ్చు నాన్నగారిలో ఉన్నాడు. వీణ్ణి చూస్తే నువ్వు అస్సలు వదిలిపెట్టవు. వదినకి చెప్పు ఈ సంగతి. పిల్లలిద్దరికీ నే చెప్తాలే అని ఫోన్ పెట్టేశాడు. భారవేణ నిట్టూర్పొచ్చింది నాలో నుండి. అనుకున్నంత అయింది. నా పిల్లలు వాళ్ళకి ఆస్తి కట్టబెట్టాలనే స్వార్థం నాలో ఉన్నట్టే కొడుకు రాకతో తమ్ముడికి మాత్రం ఇన్నాళ్ళ అంతగాలేని స్వార్థం మొలకెత్తి మొక్కగా మారి మహావృక్షం అయిపోతుంది. దీన్ని మొదట్లోనే తుంచేయాలి. ఇవాళో రేపో వెళ్ళి లాయర్ గారిని కలవాలి. ఆ ఆస్తిని నా కూతుర్లకు సమానంగా పంచి మాకు కొద్దిగా ఉంచుకుంటే మా చరమ జీవితం నిశ్చింతగా గడిచిపోతుంది. నా ఆలోచన నేనుండగానే ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? చంటాడు వస్తాడు. వాడితో ఏం మాట్లాడానా? కాఫీ గ్లాస్ అందిస్తూ నవ్వుతూ అంది మణి. నువ్వొక పిచ్చి మాలోకనివే మణి. నా తర్వాత ఎలా బతుకుతావో గాని అన్నాను ఖాళీ గ్లాస్ టీపై పెడుతూ కోపంగా. ఇప్పుడు ఏమైందండి? పొద్దున్నుంచి అన్యమనస్కంగానే ఉన్నారు. ఆరోగ్యం బాగానే ఉందా? కలవరపడుతూ నుదుటిపైన చేయి ఉంచి అడిగింది. పక్కకు జరిగాను చిరాగ్గా. నా కోపానికి కారణం తెలియక తికమక పడింది. కాసేపు స్థిమితపడ్డాక కారణం తెలుసుకుని తేలిగ్గా నవ్వేసింది. విస్తుపోయి చూశానా మా వైపు. మీకేమైనా పిచ్చాయేంటి? చంటి విధవ ఇప్పుడే పుట్టాడు. వాడు పెరిగి పెద్దయ్యి ఆస్తిలో భాగం తండుకుపోతాడని వీళ్ళమ్మ దాకా వెళ్ళిపోయారా? అతిగా ఆలోచిస్తున్నారేమో చూసుకోండి. వీళ్ళు రాసేందుకు ఇంకా సమయం ఉంది. నేను గుర్తు చేస్తాలేండి. అంతవరకు నిశ్చింతగా ఉండండి అని విసుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆలోచనలో పడ్డాను. చంటాడు రావడం, ఇల్లంతా సందడి.
కాలం 2 ఏళ్ళు గిర్రున తిరిగిపోయింది. మధ్య మధ్య వీళ్ళామ గురించి మనసు నన్ను హెచ్చరిస్తున్నా బుజ్జగిచ్చి దాటవేస్తూ వచ్చాను. ఆ వేళ లాయర్ రఘుపతి గారు బజార్లో కనిపించారు. కుశల ప్రశ్నలయ్యాక రేపు మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అన్నాను. రండి అని టైం చెప్పారాయన. సెలవు తీసుకున్నాను. ఇక నా పని నేను చేసుకుపోవాలి గాని దీని మాటకు విలువ ఇవ్వటం అనవసరం. గట్టిగా మనసులో అనుకుని తేలిక పడ్డాను. తెల్లవారు లేస్తూనే వాసు వచ్చాడు. అన్నయ్య, పిల్లాడికి 2 నుంచి 3 ఏడు వచ్చింది కదా, ఈవేళ సింహాల్మ గుడికి తీసుకెళ్ళి పుట్టు వెంట్రుకలు తీయించుకొస్తాం అన్నాడు. సరే అట్లుగా తల ఊపాను. వాళ్ళు వెళ్ళిపోయారు. స్థిమితంగా నా పనులు కాలించుకుని వంటింట్లోకి కేక పెట్టాను. అలా పొలం వైపు వెళ్ళొస్తాను తలుపు వేసుకోమని. బండి లాయర్ గారింటికి దారితీసే లోపల మా దూరపు చుట్టం సాయి పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు. నన్ను చూస్తూనే బోరు అన్నాడు. బావా, ఘోరం జరిగిపోయింది. ఇంత పొద్దున్నే వాసు ఎక్కడికి బయలుదేరాడు? వెహికల్కి లారీ గుద్దుకుని యాక్సిడెంట్ అయ్యి ఆ అమ్మాయికి బాగా దెబ్బలు తగిలాయట. చంటడు దూరంగా పొదల్లో పడబట్టి బతికిపోయాడు. కానీ వీడు మన వాసు ఆ చెరుకు లారీ కింద పడి ఇక చెప్పలేక జేబు రుమాలి ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. స్థానమైపోయాను. మెదడు మొద్దుబారిపోయింది. శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాను. ఏం జరిగింది? ఏం వింటున్నాను? ఇంట్లో ఫోన్ రింగ్ అవ్వటం తెలుస్తుంది. మణి బోర్న ఏడుస్తూ బయటకొచ్చింది. ఇంటి ముందు ఒక్కొక్కరు పోగవుతున్నారు. జరగాల్సిన తతంగం యాంత్రికంగా జరిగిపోతుంది. అప్పుడు మొదలైన ఈ శూన్యపు చూపుల్లో 10 రోజులు గడిచినా మార్పు రావటం లేదు. నా తమ్ముడి రూపం పొత్తిలలో గుప్పిళ్ళు మూసుకుంది. దహనం అయ్యేదాకా ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కదిలి ఒక్కసారిగా బోరు అన్నాను. పేగులు కదిలిపోతున్నాయి. భగవాన్, మనుషులు మరిపిస్తే గాని మిగతా వాళ్ళకి వాళ్ళ విలువ తెలీదా? నిన్న మొన్నటి దాకా ఇంత స్వార్థంతో ఉన్నాను. విసిరేస్తే గానీ నాకు నా చేతులని రత్న విలువ తెలియలేదు. నాకు అష్టైశ్వర్యాలు అక్కర్లేదు. తండ్రి, నా తమ్ముడు నాకు కావాలి. మరోసారి బోరు అన్నాను. ఎందుకు వెళ్తున్నావు పెద్దనాన్న? అమ్మ కొట్టిందా? తన బుజ్జి చేతులతో నా కన్నీళ్ళు తుడిచాడు. చంటాడు. ఆర్తిగా వాడిని గుండెలకు హత్తుకుని లోపలికి నడిచాను. మరదలు పుట్టింటికి వెళ్ళిపోవడానికి అన్నీ సర్దుకుంటుంది. ఏంటమ్మా అన్నీ సర్దుకుంటున్నావు అడిగాను కంగారుగా. ఇక ఏం మిగిలింది బావగారు నాకిక్కడ అంటూ కళ్ళు తుడుచుకుంది ఆమె. ఏమీ లేకపోవడం ఏంటమ్మా? ఈ ఇంట్లో సగభాగం, పొలంలో సగభాగం, పాడిలో సగభాగం వీడివి. నీ బిడ్డవి. నీ బిడ్డవి నీవి కావా? నిన్నటిదాకా నాకిద్దరి పిల్లలు, ఇప్పుడు 3. వాసు ఆఫీస్లోనే నీకు ఉద్యోగం ఇస్తున్నారు. మెసేజ్ వచ్చింది. పుట్టింటికి వెళ్ళి నిద్ర చేసిరా, వచ్చాక జాయిన్ అవ్వదు కానీ అన్నాను. మనీ ఆశ్చర్యంగా నాకేసి చూసింది. ఈసారి నేను లాయర్ గారి ఇంటికి వెళ్తానంటే మనీ అడ్డు చెప్పలేదు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.